వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో పాటు ధరలు కూడా భారీగా పెరగటం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు 1800 రూపాయలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 4000 వరకు చేరింది. సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొంతమంది హోటల్ యజమానులు ఇతర రాష్ట్రాల నుంచి సిలిండర్లను తెప్పించుకుంటున్నారు. సిలిండర్ ధరలు పెరగడం, సరఫరా లోపంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయలేక కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందంటున్నారు నిర్వాహకులు. ఇదే పరిస్థితి రెస్టారెంట్లు, క్యాటరింగ్ చేసే వారికి కూడా ఎదురవుతోంది. కట్టెల కోసం అని వచ్చాం, మా గ్యాస్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. హాస్టల్లో ఉన్న 300 మందికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా వరకు చేంజ్ చేసినాం. మేము దోశ, పూరి, బోండా అవి ఏం పెడతలేం మేడం. ఇవి ఉన్న ఇష్యూ గ్యాస్ ఉంటేనే అది మనం చేయగలుగుతాము. ఇప్పుడు ప్రజెంట్ వరకు గ్యాస్ లేదు కాబట్టి కట్టెల కోసం అని వచ్చినాం. మనకు